దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కుడికలన్నిటిలో ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను ప్రభు మన ఎడ్ల కనపరిచి ఈ ఉదయం 35వ దిన ఉపవాస కూడికలోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామం పెరట మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించే ఇటు గొప్ప భాగ్యాన్ని, ఈ ఉపవాస కూడికలో నిలిచి ఉండే గొప్ప స్థితిని అల్పులమైన మనకు ప్రభు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ప్రతి సహోదరి సహోదరుడా, గతించిన ఉపవాస కూడికలన్నిటిలో ప్రభు అనేకమైన నూతన వాగ్దానాలతో, అనేకమైన మేలులతో ప్రభు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని బలపరుస్తూ ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఈ దినం కూడా ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయం ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఉపవాస ప్రార్థన ప్రభు ఆయన సన్నిధి, ప్రభు ఆయన బాహుబలాన్ని నీకు నాకు తోడుగా ఉంచి ప్రభు నడిపించినట్లు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ 35వ దిన ఉపవాస కూడికలోనికి అల్పులమైన మమ్మల్ని మీరు నడిపించినందుకే నీకు స్తోత్రాలు నాయన. గతించిన 2022 నుంచి 2025 సంవత్సరంలోనికి అయ్యా నీ కృప ద్వారా నాయన ఈ 4వ సంవత్సరంలోని మీరు నడిపించినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా 4 సంవత్సరాలుగా 50 దినాల ఉపవాస ప్రార్థనలు మీరు సిద్ధపరుస్తున్నందుకై, మీ బాహు చాపుతున్నందుకై, మీ బలమైన కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తున్నందుకై, మా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వాద పదంలో నడిపిస్తున్నందుకై, విశ్వాసంలో, ప్రార్థనలో, నీతిలో, యథార్థతలు నిలుపుతున్నందుకై దేవా నేను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా మేమందరం ఇటు రీతిగా నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి అల్పులమైన మాకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తా ఉన్నాం నాయన. గనుడా, శ్రేష్ఠుడా, పూజనీయుడా నీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాం తండ్రి. ఎక్కడ ఇంకా బలహీనులంగా ఉన్నామో, నీ దృష్టికి అయోగ్యులుగా ఉన్నామో, పాపులుగా ఉన్నామో, నీచులుగా ఉన్నామో, అసహ్యులుగా ఉన్నామో, యేసుక్రీస్తు నామం పెరట ఈ దినం మీరే మమ్మల్ని దర్శించండి నాయన. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, మా పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, మా ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు, మా జీవితాన్ని ఎరిగి ఉన్న దేవుడు నాయన. ఈ దినం మీరు మమ్మల్ని బలపరచండి. మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగింప చేయండి. మా కుటుంబాల్లో నూతన కార్యాలు జరిగింప చేయండి. నీకు అయిష్టమైన కార్యాలు, పాపపు ఇష్టమైన జీవితము, నీకు అయిష్టమైన తలంపులు, నీకు అయిష్టమైన ఆలోచనలు, పద్ధతులు, లోకానుసారమైన జీవితాన్ని ఈ దినం మాలోండి తొలగించండి నాయన. ప్రతి చీకటి కార్యాలు మీరు లయపరచండి. ప్రతి ఆటంకములు, ప్రతి పోరాటాలు, ప్రతి దుష్టుని కార్యాలు యేసు నామములో మా జీవితాల్లో కొట్టివేయండి నాయన. మా స్వరాలు ముట్టండయ్యా. దుష్టుడు ఆటంకాలు కలిగిస్తుండగా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితంలో, మా ఆధ్యాత్మిక జీవితంలో, మా శారీరక జీవితంలో వాడు కలిగిస్తున్న పోరాటాలు, మానసిక శత్రులు కార్యాలు యేసు నామములో లయపరచండి. దేవా చాలిన దేవుడిగా మీరు తోడుండండి ఆయన. ప్రతి ఆటంకాల నుండి విడిపించయ్యా, అభ్యంతరాల నుంచి విడిపించయ్యా. మాకు చాలిన దేవుడిగా మీరు ఉండండి నాయన. ఎవరు ఏ కన్నీటితో, ఏ బాధతో, ఏ వేదనతో, ఏ సమస్యతో నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, కృపతో ప్రతి వాడిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, వారి పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, మా ప్రతి వారి జీవితంలో మీరు ఆశ్చర్యకార్యాలు జరిగించండి, మీరే అద్భుత కార్యాలు జరిగించండి, మీరే మహిమగలిగిన కార్యాలు జరిగించండి, మీరే సూర్య కార్యాలు జరిగించండి. చాలిన దేవుడుగా మీరు తోడుండండి నాయన. ప్రతి వారి హృదయంలో నూతన కార్యాలు జరిగించండి దేవా. ఏ హృదయం నీకు దూరంగా ఉందో, ఏ హృదయం ఇంకా నీకు చోటు ఇవ్వలేదు, ఎవరు నీకు ఇంకా అయా అనాలోచనగా బ్రతుకుతున్నారో ప్రతి వారిని దిన మీరే దర్శించి నూతనమైన స్థిరమైన హృదయంతో నింపి బలపరచి దీవించుమని, ఈ ఉదయం అల్పులమైన మాతో మీరే మాట్లాడి బలపరచుమని, ప్రతి దుష్టుని కార్యాలు, అనాలోచనలు కలిగించే దురాత్మ కార్యాలు, మనసు పెట్టకుండా నీ మాటలు వినకుండా పనిచేస్తున్న శత్రు కార్యాలు, ఆటంకాలు కలిగిస్తున్న శత్రు పోరాటాలు యేసు నామములో ఈ ఉపవాస ప్రార్థనకు అడ్డుపడుతున్న శత్రు కార్యాలపై విజయము కలుగును గాక. సర్వశక్తి కలిగిన యేసు నామములో విజయం కలుగును గాక. పోరాటాలు లయపరచబడును గాక. ఆటంకాలు దూరమైపోవును గాక. యేసు నామములో ప్రతి కాడి విరగొట్టుదేవ. దుర్మార్గులు కట్టిన కట్లు తెంపబడును గాక.
కాడిమాను మోకులు విరగొట్టబడును గాక. ప్రతి కాడి యేసు నామములో విరగొట్టమని ప్రార్థిస్తున్నాం. దేవా, బాధించబడుతున్న వారికి విడుదల ఇవ్వయ్యా. అందరి బంధకాలు తెంచివేయ్యా. సాతాని కీడులు, మాంత్రిక కీడులు, చేతబడి కీడులు, దురాత్మ కీడులు లయపరచండి. ఈ దినం ప్రతి వారికి మీరే విడుదలిచ్చి ఉదయం అల్పులమైన మా అందరితో మీరే మాట్లాడి బలపరచమని, చాలిన దేవుడు మీరే తోడుండమని, సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో సిద్ధపడటానికి ప్రభు మనకిచ్చినట్టు ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఆకాశ పక్షులను పోషించే దేవుడు ఆయన నిన్ను నన్ను పోషింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున ప్రభు నాతో మాట్లాడుతున్న మాట, ఆకాశ పక్షులను పోషించే దేవుడు. ఈరోజు ఆకాశ పక్షులను పోషించే మన దేవుడు ఆయన ఈరోజు నిన్ను నన్ను పోషించబోతున్నాడు. ఈరోజు ఆయన నమ్మిన మనము, ఆయన అనుసరిస్తున్న మనము, ఆయన వెంబడిస్తున్న నీవు నేను, ఈరోజు మన పోషణ ఎట్లా, నా జీవితం ఎట్లా, నా బ్రతుకు ఎట్లా, నా ఆధ్యాత్మిక జీవితం ఎట్లా, నా కుటుంబ పరిస్థితి ఎట్లా, నా పిల్లల పరిస్థితి ఎట్లా, నా పిల్లల భవిష్యత్ ఎట్లా అని ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను కృంగిపోవాల్సిన పనుల, ప్రస్తుత పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల బాధలను బట్టి ఈరోజు నీవు నేను బాధపడాల్సిన పనుల. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన స్థితిగతులు ప్రభు మార్చబోతా ఉన్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. ఈ ఉదయం ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆకాశ పక్షులను పోషించే దేవుడు. ఆకాశ పక్షులను ఎవరైనా పోషిస్తున్నారండి? మనకి ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకి టయానికి అన్నం, ఫుడ్ తయారు చేసి పెడతారు. ప్రతి పూట వారికి ఫుడ్ సమృద్ధిగా పెడతారు. ఉన్నవారైనా లేనివారైనా, ధనికులైనా దరిద్రులైనా, ఎలాంటి వారైనా పిల్లలకి వారి సమయానికి ఏదో వారికి తోచినంత ఆహారాన్ని వారికి పెడతారు. కానీ ఆకాశ పక్షులకు ఎవరైనా పెడుతున్నారా? ఆకాశ పక్షుల కోసం ఎవరైనా వండుతున్నారా? వాటికి పెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అధైర్యంతో ఉన్న నీతో, అవిశ్వాసంతో ఉన్న మనతో, ఎక్కడో ప్రభుని అనాలోచనగా ఉన్న మనతో, ఎక్కడో ప్రభు కార్యాలు నిర్లక్ష్యం చేస్తున్న మనతో, ప్రభు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, కానీ మనం ఎక్కడో ఇంకా అనాలోచనగా ఉండి ప్రభు ఏం చేయడంలే అని ఈరోజు నిరుత్సాహంలో ఉన్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను పోషించబోతున్నాడు. 6వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని మీ పోషించుచున్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా. సమస్త సృష్టిని దేవుడు నోటి మాటతో కలుగజేశాడండి. ఆకాశమా కలుగును కాకంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, సమస్త సూర్య చంద్ర నక్షత్రాదులు కలుగును కాకంటే ప్రభు చెప్పిన మాట ప్రకారంగా అవి కలిగాయి. సమస్తమైన వాక్కు ద్వారా కలిగింది. కానీ ఈరోజు నిన్ను నన్ను ప్రభు ఆయన చేతులతో, ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున ప్రభు నిన్ను నన్ను తయారు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనల్ని ఇష్టంతో చేసుకున్నాడండి. ఆయన స్వరూపంలో నిన్ను నన్ను కలుగ చేసుకున్నాడండి. ఆయన స్వారూప్యంలో నిన్ను నన్ను కలుగ చేసుకున్నాడండి. ప్రభు చిత్తానుసారంగా మనం కలుగ చేయబడ్డాం. ప్రభు స్వారూప్యంలో నీవు నేను ఉన్నాం. ఆకాశ పక్షుల కంటే మీరు బహు శ్రేష్ఠులు కారని ప్రభు అంటున్నాడు. వాటిని పోషించే దేవుడు, వాటిని కాపాడే దేవుడు,
వాటికే సమృద్ధినిచ్చే దేవుడు నీకు నాకు సమృద్ధినివ్వడా? ప్రభు నీకు నాకు సహాయం చేయడా? ఈరోజు మనం అధైర్యంలో ఉన్నామండి. ప్రభు విడిచిపెట్టేశాడేమో, ప్రభు చూడడం లేదేమో, నా కష్టాలు, నాకు వచ్చిన పోరాటాలు, నాకు వచ్చిన ప్రతికూలతలు, నా కుటుంబంలో సంభవించిన శోధనలు ప్రభు చూడడం లేదని అనుకుంటున్నామేమో. నా కుటుంబంలో ఈ కష్ట పరిస్థితులు, డబ్బు లేని స్థితి, ఆహారం లేని స్థితి, మేము అనుభవిస్తున్న దారిద్ర్యతను ప్రభు చూడడం లేదని ఈరోజు నీవు నేను అనుకుని బాధపడుతున్నామేమో. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన స్థితిగతులు ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు వాటికంటే బహుశ్రేష్ఠమైన మనల్ని ఆయనే పోషించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఆకాశ పక్షులు అవి విత్తవు, విత్తనాలు ఇత్తవు, పంట పండించవు, ఎరువు వేయవు, నీళ్లు పోయవు. అవి పంట పండించావు, ఆ యొక్క విత్తనాలు ఆ పంటను తీసుకెళ్లి దానాగారంలో ధాన్య రూపంలో దాచుకోవు, కోట్లలో కూర్చుకోవు. కానీ ఏ రోజు ఏ పూట కావాల్సిన ఆహారాన్ని ప్రభు వాటికి సమకూరుస్తూ ఉన్నాడు. నీకు నాకు సమకూర్చడా? నీకు నాకు ఇవ్వడా? ఈరోజు మనం ఆధారపడలేకపోతున్నాం ప్రభు మీద. ఆయన మనకు సహాయం చేసే దేవుడని నమ్మలేకపోతున్నాం. మన జీవితాన్ని ఆయనకు అర్పించుకోలేకపోతున్నాం. ప్రభు మనతో ఉన్నాడనే విశ్వాసం, నమ్మికత్వం మనలో లేదు. ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. మనం ఈ ఉపవాస ప్రార్థనలు అధైర్యపడాల్సిన పనుల, కృంగిపోవాల్సిన పనుల, మన స్థితిగతులు చూసి మనం బలహీనమైపోవాల్సిన పనుల, ఏంటి నా ఈ దరిద్రమైన బ్రతుకని మన బ్రతుకును చూసి మనం కృంగిపోవాల్సిన పనుల. ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. వాటిని పోషించిన దేవుడు మరి శ్రేష్ఠులమైన మనల్ని కూడా పోషించబోతున్నాడు. ప్రభువే మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రభువే మన జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశ పక్షులను ఒకసారి చూడండి. ఈ ఉదయం చూడండి ఆ పక్షులని. అవి సంతోషంగా ప్రభుని స్తుతిస్తా ఉన్నాయి. ఉదయమే ప్రభుని ఆరాధిస్తా ఉన్నాయి. ఉదయమే ప్రభుని స్తుతిస్తా ఉన్నాయి. ఈరోజు లేచిన వెంటనే ప్రభుని స్తుతిస్తా ఉన్నామా? కానీ వాటి వృత్తినవి, వాటి క్రమాన్ని అవి పాటిస్తా ఉన్నాయి. ఈరోజు మనుషులమైన మనమే, ఇష్టపడి చేసుకున్న మనమే, సర్వ సృష్టి ఆయనకు లోబడతా ఉందండి. దేవుడు కలుగజేసిన సమస్తము ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేస్తా ఉంది. కానీ ఈరోజు మనుషులమైన మనమే అవిధేయులమయ్యాం. ఇష్టంగా చేసుకున్న మనమే అవిధేయులమయ్యాం. మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడతామో అదే మనకు దూరం అవుతుంది. దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తామో అది మనకు దూరం అయిపోతుంది. ఈరోజు నీవు నేను ప్రభువును ప్రేమించే వారంగా మార్చబడాలి. దేవుడు మనల్ని ప్రేమతో చేసుకున్నాడండి, ఇష్టంగా చేశాడండి మనల్ని. సర్వ సృష్టి అయిన మాటకు లోబడుతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీవు నేను ప్రభుకు లోబడనొల్లని వారంగా ఉన్నాం. లోబడనొల్లని ప్రజలంగా నీవు నేను ఉన్నాం. ఈరోజు ప్రభు నిన్ను నన్ను చూస్తా ఉన్నాడు. ఎంతకాలం మీరు అవిధేయులుగా ఉంటారు? ఎంతకాలం మీరు నన్ను దుఃఖ పెడతారు? ఎంతకాలం నాకు తిరుగుబాటు చేస్తారని ప్రభు ఈరోజు నిన్ను నన్ను చూస్తా ఉన్నాడండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రభు ఐగుప్తులో నుండి వారిని నడిపిస్తే ప్రతి క్షణం అనుక్షణం మాటకి వారు మోషే మీద తిరుగుబడుతున్నారు, దేవుని మీద తిరుగుబడుతున్నారు. దేవుని మాటకు అవిధేయులవుతున్నారు. తిరుగుబాటు చేసే మనుషులు సనుగుతున్నారు దేవుని మీద, గొణుగుతున్నారు దేవుణ్ణి. మేము ఐగుప్తులోనే క్షేమంగా ఉండేవారు, బానిసత్వపు బ్రతికే మాకు మేలు, ఈ జీవితం మాకు వేస్ట్ అని వారిని వారు బాధించుకుంటూ దేవుని బాధ పెడుతున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించబోతున్నాడు. సర్వ సృష్టి ఆయనకు లోబడుతుంది. ఈరోజు నీవు నేను ప్రభుకు లోబడుతున్నామా? మనం ప్రభువుకు లోబడే జీవితం నీ నా జీవితంలో ఉందా? లూకాసు వార్త 12వ అధ్యాయం, ప్రతి ఒక్కరు తీద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గుడిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఇక్కడ కాకులతో పోల్చాడు ప్రభు. కాకులను చూడండి, వాడికి గూడు లేదు, వాడికి ఇల్లు లేదు, వాడికి ధనాగారం లేదు, వాడికి పంట లేదు, వాడికి భూమి లేదు, ఏం లేదు. కానీ కాకులను ప్రభు పోషించడం లేదా?
అవి బ్రతకడం లేదా? ఏ నాటి ఆహారం, ఏ పూట ఆహారం శ్రేష్టంగా తింటూ ఉన్నాయి. ప్రభు వాటిని పోషిస్తా ఉన్నాడు. అవి వాటి కంటే మనం ఎంతో శ్రేష్ఠులం. కాకులం కాదు మనం, పక్షులం కాదు మనం, ఆకాశ పక్షులం కాదు మనం, కాకి లాంటి వారం కాదు మనం, శ్రేష్ఠులం మనం, విలువ పెట్టి కొనబడిన వారం మనం, ప్రభు స్వారూప్యంలో కలుగజేయబడిన వారం మనం, ప్రభు రూపురేఖలు పొందుకున్న వారం మనం, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించబడిన వారం మనం ఒక నిందించడం కాదు, మనల్ని మనం నిందించుకునే రైట్ మనకు లేదు, మనల్ని మనం తక్కువ చేసుకునే రైట్ మనకు లేదు, మనల్ని మనం చేతకాని వారంగా చూసుకునే రైట్ మనకు లేదు. ఎందుకంటే ఇది మనంతట మనం కలగజేసుకున్న రూపం కాదు, మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినది కాదు, పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని కలుగజేసిన విధం ఇది. దేవుని వాక్యుల కీర్తనకాడు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. దేవుడిని మనల్ని కలుగజేసింది మన తల్లిదండ్రులను బట్టో, జీన్స్ను బట్టో, మన పురాతనమైన మన పితరులను బట్టో మనం రాలా. దేవుడి స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు మనం ఆయన స్వరూపం, ఆయన కలుగు చేసుకున్న రూపం ఇది. ప్రభువును బట్టి మనం మహిమపరచబడాలంతే. ఆయన్ను మహిమపరచబడ్డానికి మనం కలుగు చేయబడ్డా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును సనగడానికి కాదు, ప్రభువును గొనగడానికి కాదు, ప్రభువును అపార్థం చేసుకోవడానికి కాదు, ప్రభువును దూషించడానికి కాదు, ప్రభు మీద తిరుగుబాటు చేయడానికి కాదు, ప్రభువును మహిమపరచడానికి ఈరోజు నీవు నేను కలుగు చేయబడ్డా. ఎక్కడో అవిధేయత, ఎక్కడో ప్రభువుకు లోబడిన జీవితం నా జీవితంలో ఉందేమో. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను నన్ను బలపరుస్తా ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మరి శ్రేష్ఠులమైన మనల్ని పోషించడా? మరి శ్రేష్ఠులమైన మనల్ని దర్శించడా? మరి శ్రేష్టమైన మనల్ని ఆయన మేలులతో నింపడా? ఈరోజు విశ్వాసంతో ఉందాం. కాకులను ప్రభు పోషించాడు. ఒకానొక సమయంలో ఏలియాకు ప్రభు కాకోలం ద్వారా ఆహారం పెట్టాడు. ఏలియాను ప్రభు పోషించాడండి. కరువు దినములన్నిటే ఏలియా పోషింపబడ్డాడు. దేశమంతా కరువు, 3.5 సంవత్సరం వర్షం లేదు, 3.5 సంవత్సరం పంట లేదు, భూమి లేదు, ఎక్కడా చిల్లి గవ్వ తిన్నికి లేదు. కానీ కాకోలము ద్వారా ప్రభు ఏలియాను పోషించాడు. విధవరాలి ద్వారా ప్రభు కొన్ని దినాలు ఏలియాను పోషించాడు. ఒక రాత్రి భోజనము చేత 40 రాత్రి మగలు ఏలియా ప్రయాణం చేశాడు. తన్ను నమ్మిన వారిని ప్రభు పోషించబోతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభు పోషించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 147వ కీర్తన 147వ కీర్తన 9వ వచనం మనం చూస్తాం. 147వ కీర్తన 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. పశువులకు ఆహారం ఇస్తున్నాడు, అరుచుచుండు పిల్ల కాకులకు, పిల్ల పక్షులకు ఆయన ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు. నీకు నాకు ఆహారం ఇవ్వడా? నీకు నాకు ఆహారాన్ని పెట్టడా? నీకు నాకు మేలు చేయడా? నిన్ను నన్ను దర్శించడా? ఈరోజు ప్రభు నీకు నాకు మేలు చేయబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. నా జీవితంలో ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. 38 యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట రాయబడింది. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచు వాడేవాడు. తిండి లేక కాకులు కావు కావుని అరుస్తూ ఉంటే ఆ కాకులకు ఆహారాన్ని సిద్ధపరచువాడేవాడు. ఇందాక మనం చూసాం, కాకులమునకు ఆహారాన్ని సమకూర్చేవాడు దేవుడే. కాకుల కంటే మీరు బహుశ్రేష్ఠులు. ఈరోజు కాకుల యొక్క ఆకలిని తీర్చే దేవుడు నా ఆకలిని తీర్చడా? అది శారీరక ఆకలి కావచ్చు, ఆత్మీయ ఆకలి కావచ్చు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన ఆకలిని తీర్చబోతున్నాడు. ప్రభు మన కోరికను తీర్చబోతున్నాడు. ప్రభు మన సమస్యను తీర్చబోతున్నాడు. ప్రభు మన రోగాన్ని తీర్చబోతున్నాడు. ప్రభు మనకున్న వ్యాధిని తీర్చబోతున్నాడు. డాక్టర్లు సైతం చేతులు ఎత్తేసారేమో, డాక్టర్లు సైతం ఇంకా నయం కాదని చెప్పేశారేమో, డాక్టర్లు సైతం చివరి దినాల్లో నీవు ఉన్నావని చెప్పేశారేమో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే మనల్ని విడిపించబోతున్నాడు. దేవుడే మనల్ని తప్పించబోతున్నాడు. ఈ ఉదయం దేవుడే మనల్ని దర్శించబోతున్నాడు.
మనకంటూ ఒక నూతన స్వభావాన్ని, నూతన కృపతో ఆయన నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. ఉదయం కృంగిపోవాల్సిన పనుల, బలహీనత చెందాల్సిన పనుల, దేవుడు లేడే, దేవుడు విడిచిపెట్టాడే అని అనుకోవాల్సిన పనుల. దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4:19 ఉంది, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత ఆయన తీర్చబోతున్నాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, మనం ఆరాధిస్తున్న దేవుడు ఐశ్వర్యవంతుడండి. ఆయన దగ్గర కొదువ లేదు. ఈరోజు మన దగ్గర కొదువు ఉందేమో, మన దగ్గర సమృద్ధి లేదేమో, ఈరోజు కొదువుతో బాధపడుతున్నామేమో, ఏ మేలు లేక బాధపడుతున్నామేమో. మన దగ్గర ఉన్న ఒక ఇంట్లో ఉన్న ఆహారము కొన్ని దినాలు తింటే అది అయిపోతుంది. కానీ మన దేవుని దగ్గర అయిపోయే స్థితి లేదు, తగ్గిపోయే స్థితి లేదు. సమృద్ధి కలిగిన జీవం మన దేవునిలో ఉంది. సమృద్ధితో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. సమృద్ధి ఆశీర్వాదాలు ప్రభు నుండి నేను పొందుకోబోతున్నాం ఈ ఉదయం. ఈరోజు ఆకాశ పక్షులను పోషించే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నన్ను పోషించబోతున్నాడు. నీ నా ప్రతి అవసరత ప్రభు తీర్చబోతున్నాడు. నీ నా జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. ఈ ఉదయం ప్రభు కృపచేత నీవు నేను నింపబడబోతున్నాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందామండి. ఈ ఉదయం ప్రభు కృప కొరకు ఎదురు చూద్దామండి. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడదామండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఆయన సర్వము కలిగి ఉన్న దేవుడు. ఆయన సర్వ సృష్టి కలిగించిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. హల్లెలూయా. ప్రభు తన ఐశ్వర్యము చొప్పున నీ నా అవసరతలు ప్రభు తీర్చబోతున్నాడు. ఆయన ఐశ్వర్యము చేత నీ నా అవసరతలు ప్రభు తీర్చి నీకు నాకు ప్రభు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన అవసరతలు ప్రభు తీర్చబోతున్నాడండి. మనం బలహీన చెందాల్సిన పనుల, మనం బాధపడాల్సిన పనుల, మనం కృంగిపోవాల్సిన పనుల, నాకు సహాయం చేసేవారే లేరే, నా బంధువులను విడిచిపెట్టారే, ఆ వ్యక్తి నాకు సహాయం చేస్తా ఉన్నాడు, నా బంధువు నాకు సహాయం చేస్తా ఉన్నాడు, నా స్నేహితుడు నన్ను ఆదుకుంటా ఉన్నాడు, ఈరోజు నా స్నేహితుడు నన్ను విడిచిపెట్టేశాడే, నా బంధువు నన్ను విడిచిపెట్టేశాడే, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరేని ఈరోజు నువ్వు మనుషుల సహాయం కొరకు చూస్తున్నావేమో, కృంగిపోతున్నావేమో. కీర్తనకాడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. అతడు సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడండి. కొండల తట్టు చూస్తున్నాడు. అతను అనుకుంటున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. కీర్తనకాడు నమ్ముతున్నాడు, నా దేవుని వలననే నాకు సహాయం, యెహోవా వలననే నాకు సహాయం, యెహోవా వలననే నాకు మేలు, యెహోవా వలననే నాకు ఆశీర్వాదం, యెహోవా వలననే నాకు దీవెనని ఆయన నమ్మాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో దేవుని మేలును పొందుకునే వారంగా మనం ఉన్నాము. దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూసే వారంగా నీవు నేనున్నామా? దేవుని కృపచేత నింపబడే వారంగా నీవు నేనున్నామా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రభు ఈ ఉదయం ప్రభు చిత్తానుసారంగా నీవు నేను నడిపించబడాలి. హల్లెలూయా. మన అవసరతలు తీర్చేవాడండి ఆయన, మన మీద శ్రద్ధ నిలిపేవాడండి. 1 పేతురు 5:7 ఒక మాట ఉంది, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభు మనల్ని గురించి చింతిస్తున్నాడు. నువ్వు ఏడుస్తుంటే, నేను బాధపడుతుంటే, నేను కన్నీరు కారుస్తుంటే, మన శ్రమలను బట్టి, మన నిందలను బట్టి, మన అవమానాలను బట్టి, మన ఆర్థిక ఇబ్బందులను బట్టి, మన అప్పుల బాధలను బట్టి, మన తిండి లేని స్థితిని బట్టి మన కన్నీరు కారుస్తుంటే ఆయన చూసి సంతోషించడంలా, ఆయన చూసి చూడనట్టు పట్టించుకోకుండా లేడు. ఆయనట అక్కడ చూస్తే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక, ఆయన మన గురించి బాధపడే దేవుడు అండి, మన గురించి చింతించే దేవుడు అండి. మన బంధువులు మనం చూసి అసహించుకోవచ్చు, మన వేదన చూసి, మన కన్నీటిని చూసి, మన ప్రతికూల పరిస్థితులను చూసి బంధువులు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు నీ గురించి, నా గురించి ఆయన చింతించుతున్నాడు. నీ గురించి, నా గురించి ఆయన బాధపడుతున్నాడు. నీకు నాకు కలిగిన వేదన చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. లాజరు మరణ రోగంతో ఉన్నాడండి. మార్తా మరియ యేసు ప్రభుకు వర్తమానం పంపారు, అయ్యా లాజరు మరణ వేదనతో ఉన్నాడు, చనిపోబోతున్నాడు, నువ్వు వెంటనే రాయ ఎక్కడున్నా అని కొంతమంది ద్వారా వర్తమానం పంపితే యేసయ్య 4 దినాలు ఆలస్యంగా వచ్చాడు.
యేసు ప్రభు రాకపోయేసరికి లాజరు చనిపోయాడు. అతన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. 4 రోజుల తర్వాత యేసు ప్రభు ఆ యొక్క గ్రామానికి వస్తా ఉంటే మార్త మరియ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఎదుర్కొని దుఃఖముఖులై ఏడుస్తున్నారండి. అయ్యా, నువ్వు వచ్చినుంటే లాజరు బ్రతికేవాడయ్యా, నువ్వు ఇక్కడ ఉండింటే లాజరు బ్రతికేవాడయ్యా, నువ్వు వచ్చి ఉండింటే ఆ రోజు లాజరు చనిపోయేవాడు కాదయ్యా అని మార్త మరియ ఏడుస్తున్నారండి. ప్రభు అంటున్నాడు, మార్తా, ఇప్పుడైనా నువ్వు ఆలస్యం కాల, లాజరు నిద్రపోతా ఉన్నాడు, నేను అతన్ని లేపుతాను, నువ్వు గ్రహిస్తున్నావంటే ఆమె అంటుంది, నమ్ముతున్నా ప్రభువా, అంత్య దినంలో నువ్వు లేపుతావని నేను నమ్ముతున్నాను అంటుంది. ఆయన రాకడలో ఆయన లేపుతాడని నమ్ముతున్నా అంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. మార్తాలో నమ్మకత్వం లేదు. ఊరికే ఏడుస్తున్నారు. ప్రభువట యేసు కన్నీళ్లు విడిచెనని అక్కడ రాయబడిందండి. గెత్సెమనే తోటలో ప్రభు అప్పగింపబడే రోజు ఆయన కన్నీరు కార్చి, అయ్యా, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించమని తండ్రి అయిన దేవుని ఎదుట కన్నీరు కార్చడేమో కానీ మనుషుల ఎదుట ఒకరి వేదనను చూచి కన్నీరు కార్చిన ప్రభు అండి ఆయన. మార్త మరియ బంధువులు ఏడుస్తా ఉంటే ఆయన ఆత్మలో దుఃఖపడ్డాడండి. ఆయన యేసు కన్నీళ్లు విడిచనని అక్కడ రాయబడతా ఉంది. ప్రభువు కూడా మన బాధను చూచి ఆయన కన్నీరు కార్చబోతా ఉన్నాడు. ఆయన బాధపడు అని బాధను చూచి తృణీకరించలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, ఆయన తన ముఖాన్ని దాచడం లేదు. ఈరోజు ప్రభు మన బాధను చూడబోతున్నాడు. ప్రభు మన స్థితిగతులు ఎరిగి ఉన్నాడు. ప్రభు మన ప్రతికూల పరిస్థితులు ఎరిగి ఉన్నాడు. ఈరోజు నా జీవితాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను బట్టి ఆయన చింతిస్తా ఉన్నాడు. శిష్యులు సముద్రములో తుఫానుకు యేసు ప్రభు ఉన్న దోణి మీద తుఫాన్ రేగినప్పుడు, అలలు లేచినప్పుడు యేసు ప్రభు ఓన తలగా కిందికెళ్ళి నిద్రపోతే శిష్యులు వెళ్ళి ఆయన లేపుతున్నారండి. అయ్యా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము ఈ అలల చేత, ఈ తుఫాను చేత నశించిపోతున్నామే, ఎక్కడ చనిపోతామని బాధపడుతున్నామే, నీకు చింత లేదా అని ప్రభును ప్రశ్నిస్తున్నారండి. ప్రభును అపార్థం చేసుకుంటున్నారండి. ఆయనకు చింత లేదా అని ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారండి. ఈరోజు నిన్ను గురించి నన్ను గురించి ఆయన చింతించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. ప్రభు మన గురించి చింతిస్తా ఉన్నాడు. ప్రభు మన గురించి బాధపడుతున్నాడు. మన శ్రమల్లో మనం కృంగిపోతుంటే, మనం వేదన చెందుతుంటే, కన్నీరు కారుస్తుంటే, మన కుటుంబ పరిస్థితులు బట్టి మనం పెడుతున్న వేదన ఆయన చూడబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర ఆయన సన్నిధికి చేరిందండి. వారి వేదనను చూచాడు, వారి కన్నీటిని చూచాడు, వారి స్థితిగతులు ఎదిగాడు, వారిని బానిసత్వం నుండి విడిపించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు ఈ ఉదయం ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం దేని గురించి చింతపడుతున్నామో, దేని గురించి చింతిస్తున్నామో, దేని గురించి రోధిస్తున్నామో, దేని గురించి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామో, కృంగిపోయామో, కుసించిపోయామో, ప్రయాసతో భారముతో నీవు నేనున్నామేమో, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు మన చింత ఏదో, మన బాధ ఏదో, మన కష్టం ఏదో, మన దుఃఖం ఏదో, మన వేదన ఏదో, మన చింత యావత్తు ప్రభు మీద మనం వేసే వారంగా ఉండాలి. మనమే చింతించడం కాదు, మనమే బాధపడడం కాదు, మన సమస్య మన మీద పెట్టుకోవడం కాదు. దేవుని సన్నిధిలో మన చింత ఆయన మీద వేసినప్పుడు, మన చింత, మన బాధ, మన వేదన ఆయన చెప్పుకున్నప్పుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నా చింతను, నా వేదన ఆయన తొలగించబోతున్నాడు. నా జీవితంలో ప్రభు ఆశ్చర్యకార్యాన్ని జరిగించబోతున్నాడు. మన చింత యావత్తు ప్రభు తీర్చివేయబోతున్నాడు ఈ దినం. ప్రియ సహోదరి సహోదరు, నమ్ము ఈ దినం. ఆయన మనకు సహాయం చేయడం మాత్రమే కాదు, మనల్ని ఆదుకోవడం మాత్రమే కాదు, మన జీవితంలో మనల్ని పోషించడం మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న చింత యావత్తు ప్రభు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవని మృంగుదునని వెదుకుచూ తిరుగుచున్నాడు. అపవాది తిరుగుతా ఉన్నాడు. ఎట్లా తెలుసా? గర్జించు సింహం వలె. ఒక వెంటాడే సింహము గర్జిస్తూ ఏ విధంగా ఒక ధైర్యంగా టీవీగా తిరుగుతుందో ఈ లోకంలో సాతాను కూడా అలా తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. ఈరోజు నిద్రమత్తు, చాలా విషయాలు నిద్రమత్తుతో మనం జీవిస్తున్నాము. మెలకువలేని స్వభావం. నిద్రమత్తు అంటే మామూలు పడుకుంటే నిద్ర ఆ నిద్రమత్తు కాదండి. ఆత్మీయ జీవితంలో నిద్రమత్తులుగా ఉన్నాం. అపవాది వచ్చి మళ్ళీ కబందాస్తాను చిక్కిస్తున్నా, అపవాది మన మీద దాడి చేస్తున్నా, అపవాది మళ్ళీ బలహీనపరుస్తున్నా, అపవాది అనేక విషయాలు కృంగదల చేస్తున్నా, వాడు పోరాటాలు కలిగిస్తున్నా, వాడు అసమాధానాన్ని కలిగిస్తున్నా, కుటుంబంలో చిచ్చులు పెడుతున్నా, వాడి జీవితం మన జీవితాల్లో వాడు ఎన్నో రీతిలుగా పనిచేస్తున్నా గుర్తించలేని స్థితిలో నీవు నేనున్నాం. ఈరోజు నా జీవితం అలాగుంది, గుర్తించలేకపోతున్నాం. వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు కానీ గుర్తించకపోతున్నాం. మన దగ్గరే ఉన్నాడు, మనల్ని బలహీనపరుస్తున్నాడు, మనల్ని గాయపరుస్తున్నాడు, మన మీదే పోరాడుతున్నాడు కానీ గుర్తించలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరు, ఈ ఆధ్యాత్మిక జీవితంలో అపవాదిని గుర్తించే వారంగా మనం ఉండాలి. వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు కానీ ఈరోజు వాడి చేతుల్లో మనం పడిపోకుండా, వాడి చేతులకు మనం చిక్కకుండా ఈరోజు మనం తప్పించుకునే వారంగా, నిబ్బరమైన బుద్ధి గల వారమై మెలకుగా ఉండే వారంగా నేను ఉండాలి. హల్లెలూయా. మెలకువ కలిగిన జీవితం, ఆత్మీయ మెలకువలు, ఆత్మీయ జీవితంలో మెలకువలు. ఈరోజు మెలకువ కలిగిన స్వభావాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మెలకువ లేదు. ఈరోజు ఆత్మీయ మెలకువలు లేవు. ఆత్మీయ జీవితంలో నిద్రమత్తులుగా ఉన్నాం. అపవాది వచ్చి దొంగిలిస్తా ఉన్నా, అపవాది మనల్ని బలహీనపరుస్తా ఉన్నా, మన ఆత్మీయ జీవితాన్ని, మన శారీరక జీవితాన్ని వాడు దొంగిలిస్తున్నా నిద్రమత్తులుగా ఉన్నాం. దేవుని వాక్యంలో మెలకువ కలిగి ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె రాబోతున్నాడు, దొంగ వలె వాడు రాబోతున్నాడు. ఈరోజు వాడు మనల్ని దోచుకుంటున్నాడు, మనకు తెలియడంలా, మనం గ్రహించలేకున్నాం, గుర్తించలేకున్నాం, అవిధేయులుగా ఉన్నాం, బలహీనులంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నిబ్బరమైన బుద్ధి గల వారమే మెలకుగా ఉండి మన చింతలు, మన బాధలని చెప్పుకోవాలి, మనలో పెట్టుకోవడానికి కాదు. మనం ఏం చేస్తామంటే మనుషులకు చెప్పుకుంటాం. మన వేదనలు, మన బాధలు, మన కష్టాలు, మన పోరాటాలు అన్ని మనుషులకు చెప్పుకుంటాం కానీ దేవునికి చెప్పుకోం. దేవుని సన్నిధిలో ఊరికే కూర్చొని ఆశీర్వదించయ్యా, మేలులతో నింపయ్యా, ఇవే చెప్పుకుంటాం. మన చింత, మన యావత్తు ప్రభుకు చెప్పుకోమండి. ఈరోజు అందుకే ఇంకా వాటిని అనుభవిస్తూ ఉన్నాం. ఆ శోధనలు, ఆ సమస్యలు, ఆ పోరాటాలు ఇంకా నా జీవితంలో ఉన్నాయి. మనం ప్రభు మీద మన చింత వేసినప్పుడు, మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ప్రభు మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. 34:10 వచనంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. సింహపు పిల్లలైనా కొద్దువ కలిగి ఆకలిగొంటాయేమో, అవి ఆకలిగొంటాయేమో. సింహపు పిల్లలైనా వేటాడే వేట లేక, ఈ వేటిని వేటాడలేక అవి ఆకలిగొని ఆకలితో అయినా ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రభు సన్నిధిలో నీవు నేను నిలిచి ఉంటే మనకి ఏ మేలు కొదువై ఉండదండి. ప్రభు సమస్త మేలులతో మనల్ని నింపుతాడు. ఎప్పుడు? ఆయన ఆశ్రయించినప్పుడు. మనం ఆయన ఆశ్రయించాం. వ్యాధులను బట్టి డాక్టర్లను ఆశ్రయిస్తాం, మనకున్న శ్రమలను, సమస్యలను బట్టి మనుషులను ఆశ్రయిస్తాం, మన ఆర్థిక ఇబ్బందులను బట్టి మన బంధువులను ఆశ్రయిస్తాం, మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, ఇష్టం వచ్చిన వారిని ఆశ్రయిస్తాం, మనుషులను ఆశ్రయించి మనుషుల మీద ఆధారపడతాం, కానీ ప్రభువుని మీద ఆధారపడ్డాం. ప్రభువును ఆశ్రయంగా చేసుకో. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మనం ఆయన్ని అనుసరించాం, ఆయన్ని ఆశ్రయించాం. మనుషుల వైపే, ఎప్పుడు మనుషుల వైపే. దేవుని వైపు చూచి ముందడుగేసిన దినాలు మనలో లేవు. మనుషుల వైపు చూచినంత కాలం దేవుని సహాయాన్ని నేను పొందుకోలేవు.
మనుషుల వైపు చూసినంత కాలం దేవుని మేలు మనం పొందుకోలేం. అక్కడ ప్రభు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలైన కొదువు కంటాయేమో. సింహాలు వాటికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వేటాడి వెంటాడి ఫ్రెష్ గా తింటాయండి. మనలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాసిపోయినవి తినవు. మనుషులమైన మనం ఫ్రిడ్జ్లలో పెట్టుకొని కొన్ని రోజులు పెట్టుకొని పాసిపోయిన ఆహారాన్ని మనం తింటామేమో, కానీ సింహాలు అట్లా తినవు. ఏ పూట వేటాడిన మాంసం అదే పూటే తింటాయి. అవి శ్రేష్టమైన ఆహారాన్ని తింటాయి సింహాలు. ఏది పడితే అది గడ్డి చెత్త నానాకి చెత్త తినవు మనలాగా. అటువంటి సింహపు పిల్లలైన కొద్దువగలిగి ఆకలి ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువైండు. మన దేవుడు కొదువ లేకుండా, మన దేవుడు మన జీవితంలో కొదువ లేకుండా ఆయన నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. లోటు లేకుండా ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, 37వ కీర్తన 25వ వచనంలో ఒక మాట, 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అతడు ముసలివాడైపోయాడు, వృద్ధుడైపోయాడు, చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు చూచాడంటే ఏంటో తెలుసా? నీతిమంతుల సంతానము విడువబట్టయు వారి సంతానము భిక్షమెత్తుటయు నేను ఎప్పుడు చూడలా. ఈరోజు ప్రభు సన్నిధికి ఆయన ఆశ్రయించడం మాత్రమే కాదు, ఆయన దృష్టికి నీవు నేను నీతిమంతులంగా ఉంటే ఆయన మళ్ళీ సమృద్ధితో నింపేవాడిగా ఉన్నాడు, మేలుతో నింపేవాడిగా ఉన్నాడు. అయినను నీతిమంతులు విడువబట్ట గాని, నీతిమంతులు ఎప్పుడు విడువబడరండి. ఇంకా విడువబడే జీవితం వారిలో ఉండదు. దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు. ఎన్ని పోరాటాలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని నిందలు రాని, యోబును దేవుడు విడిచిపెట్టాడా? వన్స్ అప్పగించాడు సాతానికి, సాతాను చేతికి దేవుడు అప్పగించాడు, కానీ ఎక్కడ యోబును ప్రభు విడిచిపెట్టాల. వచ్చాయి, సమస్తం కోల్పోయాడు. ఈ ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు ఊరి వెలుపల పడివేయబడి చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడని. ఎంత దీనమైన స్థితి, ఎంత ప్రతికూల పరిస్థితులు యోబుకు వచ్చాయి. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో యోబును ప్రభు విడిచిపెట్టలా. అన్ని కోల్పోయిన యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఏ విషయంలో నోటి మాట చేత కూడా యోబు దేవుని దూషించాల. అది దేవుని పట్ల యోబుకున్న నమ్మకత్వం, యోబు పట్ల దేవునికి ఉన్న నమ్మకత్వం. ఈరోజు మనకుంటే సరిపోదు, దేవునికి ఉంటే సరిపోదు. ఇరుపక్కల ఉన్నప్పుడే రెండు చేతులు కలిస్తేనే శబ్దం, చప్పట్లు. ఒక చేతి ద్వారా శబ్దం రాదు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయన ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు, కానీ వెయిటింగ్ లోనే ఉన్నాడు, కానీ మనమే నిర్లక్ష్యంగా ఉన్నాం. రే సహోదరి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. నీతిమంతులు విడవబడట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. బాల్యము నుండి ముసలోడైపోయాడండి దావీదు, కానీ అదొక్కటి చూడలే. ఎందుకంటే నీతిమంతుల పక్షంగా ప్రభు ఉండబోతున్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించబోతున్నాడు. వారి శ్రమలన్నింటిలోండి ఆయన విడిపించబోతున్నాడు. వారి కష్ట పరిస్థితులన్నింటిలోండి విడిపించబోతున్నాడు. వారిని దర్శించబోతున్నాడు. వారి జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నీతిమంతులను ప్రభు విడిచిపెట్టడండి. ఈరోజు నా నీతిని ప్రభు చూడబోతున్నాడు. మనం ప్రభు దృష్టికి నీతిమంతులంగా ఉంటే ఎన్నటెన్నటికి కాపాడబడబోతా ఉన్నాం. ఎన్నటెన్నటికి ప్రభు క్షేమాన్ని చూడబోతా ఉన్నాం. ఎన్నటెన్నటికి ప్రభు మేలు పొందుకోబోతా ఉన్నాం. ఎన్నటెన్నటికి ప్రభు ఆశీర్వాదాన్ని నీవు నేను రుచి చూడబోతున్నాం. ప్రియ సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు శక్తిని నీవు నేను పొందుకోబోతున్నాం. హల్లెలూయా. ఓన్లీ ఆశీర్వాదం మాత్రమే కాదు, దేవుని చేత పోషింపబడడం మాత్రమే కాదు, దేవుని మేలు రుచి చూడడం మాత్రమే కాదు, ఈరోజు ఆయన క్షేమముతో నీవు నేను నింపబడబోతా ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రభు తన మేలులతో నిన్ను నింపబోతున్నాడు. ఆయన ఆశీర్వాదాన్ని నీవు నేను రుచి చూడబోతున్నావు. దేవుడు ఏ లోటు లేకుండా, ఏ కొదవ లేకుండా, సింహపు పిల్లలైనా కొదువగలుగుతావేమో అని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై లేదు. ప్రభుని ఆశ్రయించే వారంగా ఉండాలి. ప్రభు దృష్టికి నీతిమంతులంగా ఉండాలి. ప్రభు దృష్టికి నీతిని ధరించుకున్న వారంగా ఉండాలి. ప్రభు దృష్టికి ఇష్టకరంగా నీవు నేను బ్రతకాలి. అప్పుడే ప్రభు నిన్ను నన్ను
ఆశీర్వదించబోతున్నాడు. నన్ను తన మేలులతో ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది భక్తుల జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేశాడండి. చాలా మంది జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగించాడండి. చాలా మంది జీవితాల్లో ప్రభు ఆశ్చర్య కార్యాలు, మేలులు, మహిమ కలిగిన కార్యాలు జరిగించాడు. చాలా మంది భక్తులను ప్రభు ఆశీర్వదించాడు. వారి క్షేమంతో నింపాడు. మొదటి రాజులు 17:4 మనం చూస్తే అక్కడ ఇంతవరకు మనం చూసుకుందాం. మొదటి రాజులు 17:4 పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు అచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆహాబు దగ్గరికి వెళ్ళాడండి ఏలియా. దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. వెళ్ళి ధైర్యంగా. ఆహాబు, యెజెబెలు దేవుని ప్రవక్తలకు విరోధులయ్యారు. ఎంతో మంది దేవుని ప్రవక్తలను ఆ యెజెబెలు చంపించిందండి. దేవుని ప్రవక్తలకు విరోధంగా ఆహాబు, యెజెబెలు నిలబడితే అట్టి వారి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం చెప్పమన్నాడంటే, ఆహాబు 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం పడదు, ఇక యెహోవా సెలవిమ్మన్నాడని దేవుని పేరిట వెళ్ళి చెప్పమంటే ఎంత ధైర్యవంతుడైనా కింద భయం ఉంటుందా ఉండదు? చంపుతున్నాడంటే, అన్యాయంగా చంపేస్తున్నాడంటే భయం ఉంటుందా ఉండదా? అటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. భయపడేవాడే, ధైర్యం లేనివాడే. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు. అక్కడ 17వ అధ్యాయం 1వ వచనంలో, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయుడును తిబిష్యుడైన ఏలి ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించెను. దేవుడు చెప్పినది చెప్పినట్లు ఆహాబు దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఆహాబు, ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు వర్షం పడదు, మంచు పడదు, భూమి తన ఫలం ఇయ్యదు. యెహోవా జీవముతోడు ఇది జరుగుడు గాక అన్నాడు. ఆహాబుతో చెప్పగానే దేవుడు ఏలియాకు ప్రత్యక్షమే అంటున్నాడు, ఏలియా నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్తావంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. ఆ వాగు నీరు తాగుతూ అక్కడ కొన్ని దినాలు దాగియుండు. ఆహాబు చంపేస్తాడు. ఆహాబు, యెజెబెలు విరోధంగా లేస్తారు. కానీ దేవుడు తన దాసుని, తన దైవజన్ని పోషిస్తున్నాడండి. వర్షం లేదు, ఇంకా కరువు వస్తుంది. వర్షం లేకపోతే నీరెక్కడి నుండి వస్తుంది? ఆ ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో తన దాసుని దేవుడు తను పోషిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభు పోషించడానికి సమర్థుడై ఉన్నాడు. నిన్ను నన్ను సంరక్షించడానికి ప్రభు సమర్థుడై ఉన్నాడు. నా జీవితంలో మేలులు చేయడానికి ప్రభు సమర్థుడై ఉన్నాడు. మేలైన మార్గం ఏదో విచారించడి, దానిలో నడవండి అంటున్నాడు ప్రభు. మేలైన మార్గాలు ఉన్నాయి లోకంలో, నాశనకరమైన మార్గాలు ఉన్నాయి. ఉత్తమమైన మార్గం ఉంది, నాశనకరమైన మార్గం ఉంది. కానీ మనం ఎంచుకునే మార్గం మేలైనదిగా, ఉత్తమమైనదిగా, ప్రభు దృష్టికి యోగ్యమైన మార్గంగా నీవు నేను అప్పగించుకున్నప్పుడు ప్రభు మళ్ళీ ఆశీర్వాద పదములో నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఏ మార్గంలో మనం నడుస్తున్నాం? ప్రభు దృష్టికి ఏ విధంగా నీవు నేను జీవిస్తున్నాం? ప్రియ సహోదరి, సహోదరుడా, ఏలియాని ఎంత ఆశీర్వాదకరంగా ప్రభు నడిపించాడంటే, ఎక్కడెక్కడ పడ్డ రొట్టె ముక్కలు ఏరుకొని తినే కాకులు ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఏలియాకు వేడి వేడి రొట్టెను, మాంసాన్ని తెచ్చి పెడుతున్నాయండి. హల్లెలూయా. అందరు కరువుతో చచ్చిపోతుంటే, అందరు కరువులో ఇబ్బంది పడుతుంటే, అందరు కరువులో ఆ సమస్యను అనుభవిస్తుంటే, ఏలియాకు దేవుడు సమృద్ధి ఆహారం, ఎలాంటిదంటే శ్రేష్టమైన ఆహారం పెడుతున్నాడండి. మన పోషకుడు ఎలాంటి వాడంటే, పోషించే దేవుడు ఎలాంటి వాడంటే, ఏదో మిగిలిపోయినది మనకేసే దేవుడు కాదు. మిగిలిపోయిన ఆశీర్వాదాన్ని మనకేసే దేవుడు కాదు. శ్రేష్టమైనది ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. కాకులు ఉదయము సాయంత్రం ఏలియాకు మంచి రొట్టెను, మాంసం తెచ్చిపెట్టాయండి. ఎక్కడెక్కడ ఎముకలు పడేస్తారా ఏరుకొని తిన్నామని ఆ కాకులు ఏలియాకు మంచి మాంసాన్ని తెచ్చి పెడుతున్నాయి. ప్రియ సహోదరి, సహోదరి, ఎలాగో ఏలియాను పోషించాడండి. కొన్ని దినాలకు వర్షం పడ్డంలా ఎండలకి ఆ కేరీతు వాగు ఎండిపోయింది. కేరీతు వాగు ఎండిపోతుండగానే ప్రభు మళ్ళా మాట్లాడుతున్నాడు ఏలియాతో, ఏలియా నీవు
సిదోను పట్టమైన సారేపతను ఊరికి పో, అక్కడ నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలిగా ఆజ్ఞాపించా. తన దాసుని దేవుడు ఎలా పోషిస్తున్నాడని ఈరోజు నిన్ను నన్ను పోషించే పోషకుడై ఉన్నాడు మన తండ్రి. ఏలియాను పోషించిన దేవుడు. అక్కడికి వెళ్తే సారెపతి విధవరాలి జీవితంలో వారికి తినడానికి తిండి లేదు. పట్టెడు పిండి తుమ్మిడి పిండి కొంచెము నూనె ఉంటే అది తిని ఇంకా వారు చనిపోదామని సిద్ధపడుతున్నారు. కట్టె లేకుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఆ దైవజనుడు ఏలియా, అమ్మా దాహమున కొన్ని నీళ్ళు ఇవ్వు. అట్లే నీ ఇంటికి వెళ్ళి నువ్వు అప్పములు చేసుకుంటావు కదా, నాకు ఒక మొదటి అప్పం తీసుకురా అంటే, అయ్యా నీ దాసురాలైన నా దగ్గర పట్టెడు పిండి కొంచెం నూనె ఉంది బుడ్డిలో, మేము చావక ముందు నేను నా కుమారుడు తిని బ్రతకాల చనిపోవాలని మేము అనుకుంటున్నాం, ఇంకా మా దగ్గర తిండి లేదు, ఈ కరువులో మేము చచ్చిపోతాం, ఇంకా చివరిగా అవి తిన్నామని కట్టెలేరుకోవడానికి వచ్చానయ్యా అంటే, దైవజనుడు అన్నాడు, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేసావా, ఈ కరువు దినములన్నిట నీవు నీ కుటుంబం పోషించబడుతుందంటే దైవజనుని మాట మీద విశ్వాసం ఉంచి ఆమె వెళ్ళిందండి. వెళ్ళింది. తన కొడుకు వైపు చూల్లా, తన కొడుకు కడుపు వైపు చూల్లా. తల్లి ఎప్పుడైనా బిడ్డ కడుపు చూస్తుంది, బిడ్డకు పెట్టాలని చూస్తుంది. తనకు లేకపోయినా, తనకు తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా బిడ్డకు పెట్టాలని తల్లి చూస్తుంది. చాలా పరిస్థితుల్లో మా కుటుంబంలో నేను చూసా. మంచి అన్నం అప్పుడప్పుడు వండిన వేడి అన్నం మాకు పెడుతుంది మా అమ్మ. రాత్రి మిగిలిపోయిన అన్నం, మిగిలిపోయిన కర్రీస్ అవి మా అమ్మ వేసుకొని తింటుంది. చాలా పరిస్థితులు నేను చూసా. చిన్న వయసు అంతా మా జీవితం అలాగే గడిచిపోయింది. వేడి అన్నం మాకు పెట్టి మామూలు అన్నం మా అమ్మ తినేది. ఈరోజు తల్లి పిల్లలకు పెట్టాలని చూస్తుంది, కానీ తల్లి కడుపు నింపుకోవాలని చూడదు. కానీ తల్లి బిడ్డ కడుపు వైపు కూడా చూడకుండా మొదటి అప్పం తీసుకెళ్లి దైవజనుడైన ఏలియా చేతులు పెట్టిందండి. పెట్టిన వెంటనే ఏలియా అన్నాడు, ఆ యొక్క తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదన్నాడు. 3.5 సంవత్సరాల వరకు కరువు దినములన్నిటి ఆమె ఆ కుటుంబం పోషించబడింది. హల్లెలూయా. ఈరోజు నిన్ను నా ప్రభు పోషించబోతున్నాడు. ఆశీర్వాద పదములో నిన్ను నన్ను ప్రభు నడిపించబోతున్నాడు. ఏలియా పోషించబడ్డం కాదు, ఏలియాకు ఆశ్రయం ఇచ్చిన ఆ సారెపతు విధవరాలి కుటుంబం కూడా పోషించబడింది. నిన్ను బట్టి అనేకులు మేలు పొందబోతున్నారు. మేలైన మార్గంలో నీవు నడవడం మాత్రమే కాదు, నిన్ను బట్టి అనేకులు మేలైన మార్గాన్ని ఎంచుకోబోతున్నారు. నిన్ను బట్టి ఉత్తమమైన మార్గాన్ని అనేకులు ఎంచుకోబోతున్నారు. నువ్వు ఉత్తమమైన మార్గంలో నడవడం మాత్రం కాదు, నిన్ను బట్టి అనేకులు ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకోబోతున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ప్రస్తుత పరిస్థితుల వైపు చూడొద్దు. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల వైపు చూడొద్దు. ఈరోజు ఇప్పటికున్న అప్పుల బాధల వైపు చూడొద్దు. సర్వశక్తి కలిగిన ప్రభు వైపు చూడు. ఈ దినం ప్రభువే కృప చూపబోతున్నాడు. ప్రభువే లేవనెత్తబోతున్నాడు. ప్రభువే నా జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గములో 40 సంవత్సరాలు ప్రయాణించారండి. 40 సంవత్సరాలు ప్రయాణిస్తున్న సమయంలో ఎన్నోసార్లు ప్రభు మీద తిరుగుబాటు చేశారు. ఎన్నోసార్లు మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎన్నోసార్లు దేవుని దూషించారు. మేము ఫరోకే దాసులుగా ఉంటాం, మాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలని అనేక పర్యాలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. 40 సంవత్సరాలు వారు మన్నాను భుజించారండి. ఎంత గొప్ప కార్యం! దేవుడు వారు దేవదూతలు తినే మన్నాతో వారిని పోషించాడండి. వారికి నీరిచ్చాడు, నీరు లేనప్పుడు మాంసంతో ప్రభు వారిని నింపాడు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఎంత మహిమకరంగా వారిని నడిపించాడు. కానీ వారి దేవుని కార్యాలను వారు గుర్తించలేకపోయారు. ఈరోజు ప్రభు ఎన్నో మేళ్ళు మన జీవితాల్లో చేస్తున్నాడు. ఎన్నో రీతిలో ప్రభు తప్పిస్తున్నాడు. ఎన్నో రీతిలో ప్రభు మళ్ళీ కాపాడుతూ ఉన్నాడు. ఎన్నో రీతిలో ప్రభు మళ్ళీ దర్శిస్తూ ఉన్నాడు. ప్రభు మన జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగిస్తా ఉన్నా ఈరోజు గుర్తించలేని స్థితి. ఏం చేశాడు దేవుడు? చాలా సులువుగా మాట్లాడతామండి, చాలా ఈజీగా మాట్లాడతాం. దేవుడు ఏం చేశాడు మా జీవితాల్లో? దేవుడు ఏం మేలు చేశాడు? ఆయన నమ్ముకున్నాం, లోకాన్ని విడిచిపెట్టాం, పాపాన్ని విడిచిపెట్టాం, వ్యర్థమైన దేవుళ్ళను విడిచిపెట్టాం. ఆయన అనుసరిస్తున్న ఏం మేలు జరిగిందని చాలా ఈజీగా మాట్లాడతాం. కానీ ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నామంటే ఎవరి కృప? ఈరోజు మనం ఈ దినాన్ని చూస్తున్నామంటే ఎవరి కృప?
ఈ ఉపవాస ప్రార్థన మనం సిద్ధపరచబడుతున్నామంటే ఎవరి కృప? గుర్తిస్తున్నామా ఈరోజు? ప్రభు ఎక్కడ మనల్ని విడిచిపెట్టలేదండి. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మననే నడిపిస్తున్నాడు. ఆయన మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీ నా ప్రక్కనే ఉన్నాడు. రే సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ఏ బలహీనతలతో నీవు నేనున్నా, ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనల్ని పోషించే దేవుడు, ఏలియాను పోషించిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకి మన్నాను కురిపించాడండి. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ మన్నా, పాతది కాదు. అది మిగిలి ఉంటే వాసన కొడుతుంది, మిగిలి ఉంటే పురుగు పడుతుంది. ఏ రోజుటికి ఆ రోజే శ్రేష్టమైన మన్నా వారికి కురిపించాడు. బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, మాంసము పూరేలను కురిపించాడు దేవుడు. అంత ఆశీర్వాద పదములో 40 సంవత్సరాలు ప్రభువాన్ని నడిపించాడండి. ఎంత పోషకుడు! ఇంకా ధైర్యమే, ఇంకా ఏడుపే, ఇంకా చింతే, ఇంకా వేదనే. ప్రతి దానికి చింతే, చింత 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 చింత. ప్రియ సహోదరి సహోదరి, ఉపవాస ప్రార్థనలో మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ఒక్కటి కాదండి, ఏదో ఒక చింత వేయడం కాదు, కొన్ని చింతలేసి కొన్ని చింతలు మనం అనుభవించడం కాదు. మన చింత యావత్తు, మన జీవితంలో ఉన్న కష్టాలు, మన జీవితాల్లో ఉన్న పోరాటాలు, మన జీవితంలో ఉన్న నిందలు, మన జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు, మన జీవితంలో ఉన్న మనకు ఎదురైన అనేకమైన ప్రతికూలతల్లో అవన్నీ ఆయన మీద వేస్తే, మన చింత యావత్తు ఆయనకు అప్పగిస్తే, ఆయన నిన్ను నన్ను విడిపించబోతున్నాడు, నిన్ను నన్ను దర్శించబోతున్నాడు, నా జీవితాన్ని లేవనెత్తబోతున్నాడు, మనల్ని ఆశీర్వాద పదంలో ప్రభు నడిపించబోతున్నాడు. ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. మనం బాధపడి కృంగిపోయి కుసించిపోయి ఏడ్చి 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 చింతించి చింతించి, దేవుని వాక్యంలో ఉంది, నువ్వు చింతించడం వల్ల 3 ఎక్కువ చేసుకోలేవు, 3 తక్కువ చేసుకోలేవు. ఎందుకు చింత? మనం చింతించడం ద్వారా ఏదైనా తగ్గిపోతుందా? చాలా మంది వేదనతో ఏడుస్తూ ఉంటారు. ఏడ్చడం ద్వారా ఏం పోదు, ఏడ్చడం ద్వారా ఏం రాదు, కానీ ఏడ్చాలని ఏడ్చా ఉంటారు. కానీ ఈరోజు మనం చింతించవలసిన పనుల మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. హల్లెలూయా. ఈ ఉదయం మన చింత యావత్తు, మన ప్రతి పరిస్థితి ఆయనకు అప్పగించి మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ప్రభు మళ్ళీ విడిపించబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రభు ఎట్లా నడిపించాడంటే, 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో తిరుగుతూ ఉంటే వారి బట్టలు పాతగిల్లిపోలా, వారి చెప్పులు అరిగిపోలా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! చెప్పులు అరిగిపోలా. 40 సంవత్సరాల వారి ప్రయాణం తిరగడమే అరణ్యంలో. పగలు తిరుగుతున్నారు, రాత్రి తిరుగుతున్నారు. పగలు తిరిగి రాత్రి రెస్టులే. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుని ప్రభు నడిపిస్తున్నాడు అరణ్యంలో. తిరగడమే వారి పని. కానీ తిరుగుతున్న వారి చెప్పులు అరిగిపోలా, వారి బట్టలు పాతగిలిపోలా. ప్రతి దినం ఒక ఫ్రెష్ బట్టలు వేయాలి, లేకపోతే వాసన వస్తాయి. మురికి వాసన, చెమట వాసన, ఏదో దుర్వాసన మన దగ్గర వస్తుంది. ప్రతి దినం స్నానం చేయాలా, ఫ్రెష్గా ఉండాలా. ఒకవేళ రోజు చేయకపోతే మరుసటి రోజైనా చేయాలా, శుద్ధిగా ఉండాలా. కానీ 40 సంవత్సరాల వరకు నిద్ర, నీళ్లు లేవు, స్నానం లేదు, కొత్త బట్టలు లేవు, కొత్త చెప్పులు లేవు, కొత్త సెంటు లేదు, కొత్త పౌడర్ లేదు, ఏం లేదు. 40 సంవత్సరాల వారి ప్రయాణం తిరగడమే. తిరుగుతూ దేవుడు ఆశీర్వాద పదంలో వారిని నడిపించాడు. కానాను ప్రాంతానికి వారిని చేర్చాడు. ఆ తరము వారిలో ఒక్క నూను కుమారుడైన యెహోషువ, కాలేబు తప్ప అప్పుడు బయలుదేరిన ఆ తరం అంతా నశించిపోయిందండి. ప్రియ సహోదరి సహోదరుడా, తిరుగుబాటు మనల్ని నాశనంలోకి నడిపిస్తుంది. తిరుగుబాటు మనల్ని నాశనంలోనికి నడిపిస్తుంది. మోషే ఒక్కసారి తిరుగుబాటు చేశాడండి దేవునికి. ఇశ్రాయేలు ప్రజలను అనేక పర్యాలు చేశారు, అనేక పర్యాలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. కానీ మోషే ఒక్కసారి ప్రభు మాటకు వ్యతిరేకమయ్యాడు. దేవుడు బండతో మాట్లాడంటే ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలులారా మేము మీకు నీళ్లు తెప్పించాలనా అని చెప్పి, దోషులారా అని తిట్టి బండను కొట్టాడు ప్రభు మాట్లాడమంటే. మొదటిసారి ప్రభు చెప్పాడు, నువ్వు బండను కొట్టు, నేను నీళ్ళు ఇస్తాను. కానీ రెండోసారి ప్రభు ఏం చెప్పాడంటే బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను దోషులారని అని దేవుడు చెప్పిన దానికి తిరుగుబాటు చేసి
బండను కొట్టాడు కట్టెతో. ప్రభు దృష్టికి తిరుగుబాటు చేయడాన్ని బట్టి మోషే కానాను చేరలేకపోయాడు. ఈరోజు ప్రభు మీద తిరుగుబాటు చేసిన వారందరూ ఆ యొక్క అరణ్యంలోనే రాలిపోయారు. ప్రియ సోదరి సోదరుడా, మనం చేయవలకూడని పని ఒకటి ఉంది. చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి. చేయకూడని పని తిరుగుబాటు చేసే స్వభావం. ఈరోజు నా జీవితంలో తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉన్నామేమో. ప్రభు మీదే తిరుగుబాటు చేస్తున్నామేమో. ప్రభు మళ్ళీ స్వస్థపరిచి, ప్రభు మళ్ళీ విడుదలిచ్చి, ప్రభు మళ్ళీ కాపాడి, ప్రభు మళ్ళీ భద్రపరిచి, ఆయన మన క్షేమాన్ని కోరి, మన చింత యావత్తు తొలగించి, మనకు శాంతినిచ్చి, సమాధానం ఇచ్చి, మనల్ని పోషించి నడిపిస్తా ఉంటే ప్రభు దృష్టికి అయోగ్యులు గంగ తిరుగుబాటు చేస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి ప్రభు నడిపించి కానానుకు చేరిస్తే వారు మరలా ప్రభు దృష్టికి దోషులుగా ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రభు దృష్టికి దోషులైనందున మరి 7 సంవత్సరాలు ఆయన మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేల్ మీద భారంగా ఉన్నదంట. మరలా శ్రమలకే తిరుగుబాటు, దోషులు. ఈరోజు ప్రభు మీద తిరుగుబాటు చేసే జీవితం నా జీవితంలో నుండి కొట్టివేయబడాలి. హల్లెలూయా. యోదే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సారెపతు విధవరాలి జీవితంలో ప్రభు కార్యం చేశాడు. తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలా, కరువు దినములన్నీ పోషింపబడ్డారు. 3.5 సంవత్సరాలు వర్షం పడకుంటే, 3.5 సంవత్సరాలు కరువు ఉంటే, ఆ కరువు దినాలన్నీ ఆ కుటుంబం పోషించబడిందండి. ఒక్క అప్పం ఇవ్వడాన్ని బట్టి, ఒక్క ఆతిథ్యం చేయడాన్ని బట్టి, దైవజను మాటకు లోబడ్డాన్ని బట్టి. తిరుగుబాటు చేయలామా? చెప్పింది పరిస్థితి, మేము తిని చనిపోవడానికి ఇంకా ముందు తినేసి వెళ్దామని, తినాలనుకుంటున్నామని చెప్పింది, కానీ తిరుగుబాటు చేయలా. దైవజను చెప్పగానే మరలా లోబడి మొదటి అప్పాన్ని తెచ్చి ఆయన చేతిలో పెట్టింది. దైవజనుడు ఒక మాట అన్నాడు, తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అన్నాడు. కరువు దినములన్నీ ఆమె కుటుంబం పోషించబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నన్ను ప్రభు పోషించబోతున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సమస్తమును దేవుడు మనకు సమృద్ధి అయిన మేలుతో నింపబోతున్నాడు. సమృద్ధి అయిన ఆశీర్వాదంతో ప్రభు నింపబోతున్నాడు. ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. అయ్యా, నా భర్త చనిపోయాడు, నేను విధవరాలిగా ఉన్నా, నా భర్త అనేకమైన అప్పులు చేశాడు, అప్పులలో వచ్చి నా 2 కొడుకులను తీసుకుపోయారు, బానిసలుగా పెట్టుకున్నారు, ఈరోజు మేము అప్పుల్లో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఒక విధవరాలు ఎలీషా దైవజన్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుందండి. ఆమె వేదన దైవజనునికి చెప్పుకుంది. అయ్యా, నా భర్త చనిపోయాడయ్యా, చాలా అప్పులు చేసి చనిపోయాడు, నేను విధవరాలిగా ఉన్నా, నా కొడుకులు 2 అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, బానిసలుగా పెట్టుకున్నారు, కష్టపెడతా ఉన్నారు, పని చేయించుకుంటా ఉన్నారు. ఈరోజు మా జీవితం ఇలా ఉందంటే ఎలీషా దైవజనుడు ఆమెతో అంటున్నాడు, అమ్మా, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నా, నీ సమస్య ఏంటి? అప్పులున్నాయి, సరే, నేను ఏ విధంగా నీకు సహాయం చేయగలనంటే ఆమె చెప్పింది, నీ దగ్గర ఏముందో చెప్పమంటే ఆమె అంటుంది దైవజనుడితో, ఎలీషా దైవజనుడితో, అయ్యా, నా దగ్గర ఒక నూనె కుండ ఉందయ్యా, నీ దాసురాలనైన నా దగ్గర నూనె కుండ తప్ప మరి ఏమీ లేదని తన స్థితిని చెప్పుకుందండి. ఎలీషా ఆమెతో అంటున్నాడు, అమ్మా, నువ్వు వెళ్ళి కొన్ని కుండలు అరువుకు తెచ్చుకో, నీ బంధువుల దగ్గర, నీ గ్రామంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అరువుకు కొన్ని కుండలు తెచ్చుకొని ఆ పాత్రలో నుండి నూనెను ఈ పాత్రలన్నీ నింపు అని ప్రభు మాట్లాడాడు. ఆ పాత్రలన్నీ నూనెతో నింపుతా ఉంది. నింపుతా ఉంటే సమృద్ధిగా వస్తూనే ఉంది. సమృద్ధితో నింపే దేవుడు. ఆమె ఆ పాత్రలో నుంచి నూనె పోస్తుంటే ఒక నూనె ఊరుతా ఉంది ఆ కుండలో నుంచి. అరువుకు తెచ్చుకున్న ప్రతి పాత్ర నింపింది. అన్ని పాత్రలు నింపబడ్డాయి. అన్ని పాత్రలు నింపబడిన ఆమె ఆశీర్వాదం ఆగిపోవడంలా పాత్రలన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఆ పాత్రలో వస్తున్న నూనె ఆగిపోయింది. ఆ నూనె వెళ్ళి అమ్మింది.
అరువుకు తెచ్చుకున్న కుండలకంతా అరువు కట్టేసింది, అప్పులన్నీ కట్టేసింది. ఆమె కుటుంబం సమృద్ధిగా మేలుతో బ్రతకడానికి దేవుడు సమృద్ధి ఆశీర్వాదాన్ని ఆ కుటుంబానికి ఇచ్చాడు. సహోదరి సహోదరుడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నామేమో, అప్పుల బాధల్లో ఉన్నామేమో, అప్పులలో హింసిస్తూ ఉన్నారేమో, కుటుంబంలోనే కలతలు వచ్చేసాయేమో, మన అనుకున్న వారే మనకు విరోధమై మన డబ్బులు లాక్కున్నారేమో, మన మీద అన్యాయంగా కేసులు పెట్టారేమో, మన భూములు మన సంపద లాక్కున్నారేమో, ఎవరి అండదండ లేదని ఈరోజు నీ మీద పెత్తనం జలాయిస్తున్నారేమో, బాధపడుతున్నావేమో. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనుషుల అండదండ నీకున్నా లేకపోయినా, అప్పుల బాధలతో మనం బాధించబడుతూ ఉన్నాం. ఈరోజు ప్రభు సన్నిధిలో నీవు నేను మొరపెడితే నా ప్రతికూల పరిస్థితులు ప్రభు విడిపించబోతున్నా. ఆ విధవరాలి యొక్క అప్పులు తీర్చి సమృద్ధితో నింపిన దేవుడు ఈ రాత్రి నా అప్పులు ప్రభు తీర్చబోతున్నాడు. నా ఆర్థిక ఇబ్బందులు ప్రభు తీర్చబోతున్నాడు. నిన్ను నన్ను సమృద్ధి మేలులతో ప్రభు నింపబోతున్నాడు ఈ రాత్రి. నమ్ము ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వసించి ఉదయం ఉపవాస ప్రార్థనలో ప్రభు గొప్ప సహాయాన్ని మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఎట్టు దిక్కు నుండి మార్గం రాబోతుందో ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ప్రభు తెరవబోతున్నాడు. దేవుని వాక్యంలో ఉంది, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు చదును భూమిగా అవుదువుగా. కానీ హెజ్కేలు పలికినట్లుగా ఈరోజు మనకు అడ్డుపడుతున్న అడ్డుగోడలన్నీ చదును భూమిగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. చదును భూమిగా ప్రభు మార్చబోతున్నాడు. మనకు అడ్డుపడుతున్న మెట్టగా ఉన్న ప్రతి స్థలం చదును పరచబోతుంది. ఎరికో గోడ లాంటి శ్రమలు కూలిపోబోతున్నాయి. విశ్వసించి దినం కష్టాల వైపు, పోరాటాల వైపు నీవు నేను చూడొద్దు. ప్రభు మనకు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి. మనల్ని ఉన్న దానిలోనే సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, యేసు ప్రభు ఒకానొక సమయంలో కొండ మీదకి వెళ్ళి ప్రసంగిస్తా ఉంటే బహుజన సమూహమైన వెంబడించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కుటుంబాలుగా సమూహాలుగా ప్రభుని వెంబడించారు. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రసంగిస్తుంటే కొన్ని వేల మంది ఆయన దగ్గరికి వచ్చారండి. ఆయన మాటలు వింటున్నారండి, ఆసక్తితో వింటున్నారు. వాళ్ళకి ఆకలి గుర్తుకు రావడంలా. 3 రోజులు అవుతుంది, ఎవరికి ఆకలియడంలా. బోధ వింటూనే ఉన్నారు, ఉపమానాలు వింటూనే ఉన్నారు, ప్రభు వాక్యాన్ని వింటూనే ఉన్నారు. వారిలో ఉన్న ఆసక్తి ప్రభు చూచాడు. కానీ ప్రభుకు ఒక ఆలోచన వచ్చింది, వీరిని ఒట్టి చేతులతో పంపివేయడం మంచిది కాదు, మీరే వీరికి ఆహారం పెట్టడని శిష్యులతో అన్నాడు ప్రభు. శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు, అయ్యా ఒక్కర్రా ఇద్దరు మనకు ఆహారం పెట్టడానికి, ఓ 10 మంది అన్నైతే ఏదో కష్టపడి ఆహారం పెట్టచ్చు, ఊర్లోకి పోయి తీసుకురావడానికి కూడా అంత డబ్బు మన దగ్గర లేదు, ఇంత మందికి ఎట్లా ఆహారం పెడతాం, వీరిని పంపివేద్దామంటే యేసు ప్రభు అన్నాడు, వీరికి మీరే ఆహారం పెట్టండి అన్నాడు. 2 పిల్లలు వచ్చారు, అయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని. ప్రభు వాటిని తీసుకున్నాడు, ఆయన ఆశీర్వదించాడు, వడ్డించమని శిష్యులకు ఇస్తే వచ్చిన వారందరినీ పంక్తులు తీర్చి విశ్వాసంతో కూర్చోబెట్టారు. ఆయన ఆ రొట్టెలు పంచుతున్నారు. అందరూ పంచుతుంటే వస్తుంది సమృద్ధి, పెడుతుంటే వస్తుంది సమృద్ధి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత తిన్నవారిలో 5,000 మంది పురుషులే ఉన్నారండి. 5,000 మంది ఓన్లీ పురుషులే, వారి భార్యలేమి, వారి పిల్లలేమి, వారందరూ సమృద్ధిగా తినిన మీద 12 గంపలు ఎత్తారు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు నేను 12 గంపల ఆశీర్వాదాన్ని నా ఆధ్యాత్మిక జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో నీవు నేను రుచి చూడబోతున్నాం. హల్లెలూయా. మిగులుతో ప్రభు నింపబోతున్నాడు. 12 గంపల ఆశీర్వాదముతో నీవు నేను నింపబడబోతున్నాం. ఈ ఉపవాసాల్లో ప్రభు కార్యాన్ని చేయబోతున్నాడు. కొరత ఉందేమో, ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయేమో, ప్రస్తుతం పోరాటాలే ఉన్నాయేమో, ప్రస్తుతం నిందలే ఉన్నాయేమో, ప్రస్తుతం అవమానాలే నా జీవితంలో ఉన్నాయేమో, ప్రతికూలతలే నిన్ను నన్ను వెంబడిస్తున్నాయేమో ఈ దినం.
ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రతికూలత నుండి ప్రభు విడిపించబోతున్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ దినం నిన్ను నన్ను ప్రభువే దర్శించబోతున్నాడు. ఈరోజు ఏ ఆర్థిక ఇబ్బందులతో నీవు నేనున్నా, ఏ కష్ట పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ ప్రతికూలతలో నీవు నేనున్నా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచిన దేవుడు, ఇంకా 12 గంపల ఆశీర్వాదంతో నింపిన దేవుడు, ఈరోజు నా జీవితంలో 12 గంపల ఆశీర్వాదంతో ప్రభు నింపబోతున్నాడు. ప్రస్తుతం కొరతే, ప్రస్తుతం తెగులే, ప్రస్తుతం మన జీవితం ఆర్థిక ఇబ్బందులే, పూట కూడా గడవని స్థితిలో ఈరోజు నా జీవితం ఉందేమో, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా 12 గంపల ఆశీర్వాదముతో నిన్ను నన్ను ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నాం మనం, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాం మనం. ధైర్యం తెచ్చుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. దావీదు అంటున్నాడండి 37వ కీర్తన 25వ వచనంలో, నీతిమంతులు విడువబట్ట గాని, వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను ఎన్నడూ చూడలేదని. ఈరోజు మనల్ని విడిచిపెట్టని దేవుడు ఆయన. మనం నీతిని ధరించుకుంటే, మనం నీతిని కలిగి ఉంటే, ప్రభు దృష్టికి నీతి కలిగిన జీవితం నీలో నాలో ఉంటే, ఆయన మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడం లేదు. ఆయన మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. పక్షులనే పోషించే దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించడా? నీకు నాకు సమృద్ధినివ్వడా? నిన్ను నన్ను మేలులతో నింపడా? ఈరోజు ఆయన నిన్ను నన్ను మేలులతో నింపువాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను ఆశీర్వదించువాడిగా ఉన్నాడు. నా జీవితంలో ప్రభు మేలు చేసేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము ఆందోళన చెందకుండా ఆయన మీద ఆధారపడాలి. కలత చెందొద్దు, భయపడద్దు, వేదన చెందొద్దు. మన ప్రతి భారం ఆయన మీద వేయాలి. ప్రతి పరిస్థితి ఆయనకు అప్పగించాలి. మన ప్రయాస భారం, మనం పడుతున్న భారం, మనం పడే ప్రయాస మనం పొందటానికి లేదు. మన దేవునికి మనం అప్పగించినప్పుడు, మన భారం ఆయన మీద వేసినప్పుడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని సెలవిచ్చిన ఆ దేవుడు నా భారాన్ని విడిపించబోతున్నాడు. నా ప్రయాసం తీసేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యం వెళ్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లుగా, ఈ లోకంలో బ్రతుకుతున్న మనము, ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడే, తండ్రికి చిత్తానుసారంగా నేను జీవించినప్పుడే, తండ్రికి ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడే ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని, ప్రభువు ఇచ్చే రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోబోతున్నాం. హల్లెలూయా. ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడు. మనం ధైర్యం తెచ్చుకుందాం. మనలో ఉన్న ఆందోళన, మనలో ఉన్న వేదన, మనలో ఉన్న కన్నీరు, మనలో ఉన్న ప్రతికూల పరిస్థితులు, వాటి వైపు చూచి కృంగిపోవద్దు. దేనిని గూర్చి చింతపడకుడి గాని, ప్రభువే సెలవిస్తున్నాడని ఈ మాట. నేను చింతపడాల్సిన అవసరం లేదు. ఏ విషయం గురించి అయినా, అవతల మ్యాటర్ ఏదైనా కావచ్చు, నేను చింతించాల్సిన పనుల, చింతపడాల్సిన పనుల, చింతించాల్సిన, బాధపడాల్సిన పనుల, మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఈరోజు ప్రభువే నిన్ను నన్ను నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ఆయన ధైర్యపరుస్తున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, మన భారం, మన సమస్య, మన వేదన ఆయన మీద వేసినప్పుడు ఆయన విడిపించబోతున్నాడు. ఏలియాను పోషించిన దేవుడు, ఎలీషాను పోషించిన దేవుడు, సారెపతు విధవరాల్ని పోషించిన దేవుడు. అంత మాత్రమే కాదండి, ఎలీషా కాలంలో విధవరాలి యొక్క జీవితాన్ని పోషించిన దేవుడు, వారి అప్పులు తీర్చిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు, 40 సంవత్సరాల ఇశ్రాయేల్ ప్రయాణంలో వారికి తోడుగా ఉండి వారికి మన్నాను కురిపించిన దేవుడు, వారిని సమృద్ధితో నింపిన దేవుడు, వారికి మేలు చేసిన దేవుడు ఈరోజు నా జీవితాన్ని ఆయన దర్శించబోతున్నాడు. నిన్ను నన్నట్టి మేలులతో నింపబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయం ధైర్యం తెచ్చుకుందాం.
దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలును ఆశీర్వాద పదమును నడిపించిన దేవుడు, ఏలియాను కాకోలము ద్వారా పోషించిన దేవుడు, ఏలియాను పోషించిన దేవుడు, ఏలియాను సంరక్షించిన దేవుడు, ఏలియా జీవితంలో మేలుల చేత నింపిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన దర్శించబోతున్నాడు. నీ నా జీవితాన్ని మేలులతో నింపబోతున్నాడు. నీ నా ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. ఆయన ఏలియాను ఆశీర్వాదంగా నడిపించిన దేవుడు. ఈరోజు ఆయన వెదికే వారికి ఏ లోటు లేదు. ప్రభువును వెంబడించే వారికి ఏ లోటు లేదు. ప్రభువును అనుసరించే వారికి ఏ లోటు లేదు. ప్రభు చిత్తానుసారంగా నడిచే వారికి ఏ లోటు లేదు. ఆకాశ పక్షులను పోషించే దేవుడే, వాటిని సమృద్ధితో నింపే దేవుడే, వాటిని మేలులతో నింపే దేవుడే ఈరోజు నిన్ను మేలులతో నింపబోతున్నాడు. నిన్ను సమృద్ధితో నింపబోతున్నాడు. నన్ను ఆశీర్వాదకరంగా ప్రభు నడిపించబోతున్నాడు. మేలులతో ప్రభు ఆశీర్వాద రీతిలో నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం మనం బాధపడాల్సిన పనుల, మా ప్రస్తుత పరిస్థితి ఏంటి, మా కష్టాలేంటి, మా బాధలేంటి, మా దుఃఖం ఏంటి, మా వేదన ఏంటని మనం కృంగిపోవలసిన పనుల ఇది. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం విశ్వాసంగా ఉందాం. ఆకాశ పక్షులను పోషించే దేవుడు ఈరోజు ఆయన నిన్ను నన్ను పోషించబోతున్నాడు. నిన్ను నన్ను మేలులతో నింపబోతున్నాడు. నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ధైర్యం తెచ్చుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. విధవరాలిని పోషించిన దేవుడు, వారి జీవితంలో కష్ట పరిస్థితులు విడిపించిన దేవుడు, వారి జీవితంలో పోరాటాలు విడిపించిన దేవుడు ఈరోజు నా జీవితంలో కష్ట పరిస్థితులు ఆయన విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందాం, ఆయన వైపు చూద్దాం. ఈ ఉదయం ప్రభు మళ్ళీ ధైర్యపరుస్తూ ఇంతవరకు బలపరుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారికి మాంసాన్ని ప్రభు ఇచ్చాడు. ఆకాశం నుండి మాంసాన్ని కురిపించాడండి దేవుడు వారికి. వారితో ప్రభు ఉన్నాడండి. అనేక పర్యాలు వారు దూషించిన, ప్రభు దృష్టికి వ్యతిరేకమైన అనేక విషయాల్లో వారు ప్రభు నిందించిన, ప్రభువును అవమానపరిచిన, ప్రభు కార్యాలను నిర్లక్ష్యం చేసిన, ప్రభువును అపార్థం చేసుకున్న, ప్రభు ఎక్కడ వారిని విడిచిపెట్టలే. సహోదరి సహోదరుడా, ప్రభు ఎక్కడ వారిని నిర్లక్ష్యం చేయకుండా వారి జీవితంలో నూతన కార్యాలు, వారి జీవితంలో మహిమ కలిగిన కార్యాలు, వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు వారిని నడిపించిన రీతిలో ఈరోజు నిన్ను నన్ను ఆయన నడిపించబోతున్నాడు. నన్ను ఆశీర్వాద పదములు ప్రభు నడిపించబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు చేయబోతున్నాడు. నన్ను ప్రభు మేలులతో నింపబోతున్నాడు. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆయన కార్యము సఫలం చేసిన దేవుడు ఈరోజు నా పక్షంగా ప్రభు కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. నన్ను ఆశీర్వాద పదములు ప్రభు నడిపించబోతున్నాడు. నన్ను మేలులతో ప్రభు నింపబోతున్నాడు. ఈరోజు ఏ మేలులు ప్రభు చేయడం లేదని ఈరోజు బాధపడుతున్నాము, దుఃఖపడుతున్నాము, వేదన చెందుతున్నాము. ఏంటి నా ఈ పరిస్థితి, ఏంటి నా జీవితంలో ఈ ప్రతికూల పరిస్థితులని నేను కృంగిపోతున్నాను. ధైర్యం తెచ్చుకుందాం ఈ ఉదయం. ఇంతవరకు ప్రభు మళ్ళీ ధైర్యపరిచాడు. ఇంతవరకు ప్రభు మళ్ళీ బలపరిచాడు. ఆటంకాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆటంకపరిచేవారు లేస్తారు. నా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మీయంగా బలపరచబడకుండా, ఆత్మీయ మేలులు పొందకుండా, పరిచర్యలు ఎదగకుండా, దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో నేను నిలవబడకుండా కొన్ని ఆటంకాలు వస్తాయి. అపవాది కొన్ని ఆటంకాలు కలిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఆటంకాల వైపు చూడొద్దు. మనం నీతిని ధరించుకున్నాం. మనం నీతిని కోల్పోవద్దు. అనీతిమత్వం మనలోకి రావద్దు. నీతిమంతులు విడవబడరండి. నీతిమంతుల సంతానం భిక్షమెత్తదండి. నీతిమంతుల పక్షంగా దేవుడు ఉండబోతున్నాడు. నీతిమంతుల పక్షంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు.
ఈరోజు నా పక్షంగా ప్రభు ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసు రక్తము ద్వారా నేను నీతిమంతులుగా మార్చబడుతున్నాం. యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడబోతున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. ఉగ్రత మన మీదికి రావడంలా, ఆ నరకం మన మీదికి రావడంలా, పాతాళానికి చిక్కకుండా ఈరోజు యేసు రక్తం మనల్ని తప్పిస్తా ఉంది. యేసు రక్తం మనల్ని విడిపిస్తా ఉంది. యేసు రక్తం మన ప్రతి పాపం నుండి కడుగుతా ఉంది. ఈ దినం అపవిత్రులుగా మనం ఉండటానికి వీల్లేదు. యేసు రక్తాన్ని మనం ఆశ్రయిస్తే చాలు, మనకు నీతి రాబోతుంది. రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఈ దినం. రక్షణను ఆలస్యం చేస్తున్నామేమో ఈ దినం. ఎక్కడో రక్షణకు దూరంగా ఉన్నామేమో, వాయిదాలు వేస్తున్నామేమో ప్రభు మాట్లాడుతుంటే. ఉపవాస ప్రార్థన ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. యేసు రక్తము చేత మనం కడగబడాలా, మన పాపములు క్షమింపబడాలా, మన అపరాధాలు క్షమింపబడాలా, యేసు రక్తము చేత మనం నీతిమంతులుగా మార్చబడాలా. అప్పుడే మనం విడువబడం, అప్పుడే మనం నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం, అప్పుడే ప్రభుకి ఇష్టకరంగా మార్చబడతాం. ఈ ఉదయం మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ధైర్యం తెచ్చుకో. ప్రభు నిన్ను విడిచిపెట్టలా, ప్రభు మనల్ని విడిచిపెట్టలా. మనతోనే ఉన్నాడు ఆయన, మన ప్రక్కనే ఉండి మనల్ని బలపరుస్తున్నాడు ఆయన. మనమే ఎక్కడో అనాలోచనగా ఉన్నాం, ఎక్కడో ప్రభుని విడిచిపెట్టేశాం, లోకానికి దగ్గరైపోయాం, లోక ప్రేమలకు దగ్గరమైపోయాం, లోకాన్ని ఆశ్రయిస్తున్నాం, ఎక్కడో బంధువులను ఆశ్రయిస్తున్నాం, స్నేహితులను ఆశ్రయిస్తున్నాం. కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవడు. దేవుని ఆశ్రయిస్తున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? మనుషులను ఆశ్రయిస్తున్నామేమో, మనుషుల మీద ఆధారపడుతున్నాను, మనుషుల సహాయం కొరకు ప్రాధేయపడుతున్నామేమో, మనుషుల ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నామేమో. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనుషుల సహాయం వ్యర్థం, యెహోవా సహాయం చేయబోతున్నాడు. ప్రభువే నీకు నాకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఆయనే నూతన పదములో నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. నూతన ఆశీర్వాదంతో ప్రభు నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను కృంగవలసిన పని లేదు. ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులుగా నేను ఏర్పాటు చేయబడ్డాం. ఈ పునరుద్ధాన దినములో, ఈ పరిశుద్ధ దినములో ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతొచ్చాడు. మనం ఆశీర్వదించబడేవారు, ఆశీర్వాదానికి వారసులం, ప్రభు చిత్తానుసారంగా నడిపించబడేవారు, దేవుని మేలు చేత నింపబడేవారం. ఈ ఉదయం ధైర్యంగా ఉందాం, విశ్వాసంలో స్థిరపరచబడదాం, నమ్మకత్వంలో స్థిరపరచబడదాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు చిత్తాన్ని కొరకు ఎదురు చూద్దాం. ఈ ఉదయం ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈ ఉదయం ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కృంగిపోయాము, ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నాము, ఏ విషయాల్లో చేతగాని వారంగా ఉన్నాము, ఏ విషయాల్లో కృంగిపోయాము, ఈ దినం ధైర్యం తెచ్చుకుందాం. మనం విడవబడం. మన దేవుడు మనతో ఉన్నాడు. మన ఆర్థిక ఇబ్బందులు చూస్తున్నాడు, మన కష్టాలు చూస్తున్నాడు, మన పోరాటాలు చూస్తున్నాడు, మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు ఆయన చూస్తూ ఉన్నాడు. నన్ను విడిపించబోతున్నాడు. నేను ఆ జీవితంలో ప్రభు నూతన కార్యాలు చేయబోతున్నాడు. నన్ను ఆశీర్వాద పదంలో ప్రభు నడిపించబోతున్నాడు. మన కొమ్ము ఎత్తబోతున్నాడు, మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఒక సమయం రాబోతుంది, ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మన హృదయాల్లో, వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రభు మనల్ని ధైర్యపరచవచ్చు. ఆయన మనల్ని పోషించే దేవుడిగా, మనల్ని కాపాడే దేవుడిగా, మనల్ని భద్రపరిచే దేవుడిగా, ఆశీర్వాదంతో నింపే దేవుడిగా, ఏ మేలు కొదువై ఉండకుండా సమృద్ధి మేలులతో నింపు దేవుడిగా, మనల్ని ఆశీర్వదించే ఆశీర్వాద కారకుడిగా ఇది నా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ధైర్యం తెచ్చుకుందాం. ఈ మాటలు విన్న మనం ఆకాశ పక్షులను పోషించే దేవుడు, ఆకాశ పక్షులను మేలులతో నింపే దేవుడు, వాటిని పోషిస్తున్న దేవుడు, వాటికంటే శ్రేష్ఠులమైన తన స్వరూపమందు కలుగజేయబడిన మనల్ని
ఆయన ప్రేమించబోతున్నాడు. ఆయన మేలులతో నన్ను నింపబోతున్నాడు. ఆయన ఆశీర్వాదములతో నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్న ప్రభు మనతో మాట్లాడిన రీతిని బట్టి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడా నీ నామాన్ని స్తుతిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే నీకు వందనాలయ్యా. ఈ పునరుద్ధాన దినములో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. గనుడా, శ్రేష్ఠుడా, పూజనీయుడా, పూజార్హుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులమైన మమ్మలను మీరు దర్శించండి. ఈ దినం ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారు. యేసు క్రీస్తు నామం పెరట ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ఏ బాధలతో, ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఎంతమంది వేదన చెందుతున్నారు ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి సమస్యల నుంచి విడిపించండి, వారి పోరాటాల నుంచి విడిపించండి, వారి మానసిక ఒత్తిడి నుండి, వారి జీవితంలో పరిపాలిస్తున్న శత్రు పోరాటాల నుండి యేసు నామములో మీరు విడిపించండి అయ్యా. ఆటంకాలు తప్పించండి అయ్యా. శోధన నుంచి విడిపించండి అయ్యా. బలహీనత నుంచి విడిపించండి అయ్యా. బంధకాలు తెంచివేయండి అయ్యా. ప్రతి చీకటి కార్యాలపై యేసు నామములో విజయం కలుగునుగా. పూరా నహేందేరే నేమే షక్కేరే బాదల రహందర నమహందరల రబ రిబారావా సి రిబారా ఖారాల రబ. దేవా, కృప చూపున్నాయి. నీ బిడ్డలపై నీ క్షేమము, నీ సమాధానము, నీ నెమ్మది. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపముల చేత నీ విన్నపములు దేవునికి తెలియచేయడన్నావు. దేవా, మేము నీకు మొరపెట్టే వారికి మేము మమ్మల్ని మార్చండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని మీరు మాతో మాట్లాడతచ్చు. ఇన్ని దినాలు మేమే చింతిస్తున్నాం, మేమే బాధపడుతున్నాం, మేమే దుఃఖిస్తున్నాం. మా చింతను తొలగించండి, మా వేదనను తొలగించండి, మా ప్రతికూలతలు తొలగించండి, మా నిందలు తొలగించండి, మా అవమానాలు తొలగించండి. మా జీవితంలో శత్రు కలిగిస్తున్న ప్రతి పోరాటం నుంచి విడిపించు నాయన. బంధకాలు విడిపించయ్యా, ఆటంకాలు విడిపించయ్యా. నీ వైపు చూస్తున్నాం నాయన. సర్వశక్తి గల దేవా, నీ వందనాలు. మమ్మల్ని పోషించే దేవుడు, మమ్మల్ని తప్పించే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించే దేవుడు, మా కన్నీరు తుడిచే దేవుడు, మా పోషకుడు. ఏలియాను పోషించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు, సారెపతు విధవరాల్ని పోషించిన దేవుడు, విధవరాలి జీవితంలో అప్పుల బాధ నుంచి విడిపించిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపలు మిగిల్చిన ఆశీర్వాద కారకుడు. దేవానికి స్తోత్రాలు. దినం మా జీవితాలు మీరు చేయబోతున్న మేలులు, ఉపకారాలను బట్టి నీకు వందనాలు. నీతిమంతులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. నీతిమంతులు విడువబట్టే గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని మేము చూచి ఉండలేదని కీర్తనకాడు సెలవిచ్చినట్లుగా అట్టి నీతిమంతులుగా మార్చండి. యేసు రక్తము ద్వారా మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి, మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి. చాలిన దేవా, మీరు తోడుండండి ఆయన. అందరి బంధకాలు తెంచివేయండి అయ్యా. ప్రతి కాడి విరగొట్టండి అయ్యా. అందరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించు దేవా. నూతనమైన కృపతో ప్రతి వారిని నింపు నాయన. మీ ఆశీర్వాదములతో నింపండి అయ్యా. మీ మేలులతో నింపండి నాయన. కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా. బలపరచయ్యా. నీ సమాధాన సన్నిధితో నింపు నాయన. నీ మేలులతో, నీ ఆశీర్వాదాలతో నింపు దేవా. చాలిన దేవుడిగా మీరు తోడుండండి. ప్రతి వారిని దర్శించి దినం నీ మాటలు విన్నవాడిని, ప్రార్థనలు ఏకీభవించబోతున్న వాడిని ప్రతి వారిని మీరు దీవించండి. మీ ఆశీర్వాదములతో నింపండి, మీ మేలులతో నింపండి, మీ దీవెనలతో నింపండి, మీ కృపతో నింపండి. ఎంతమంది ఏ రోగాలతో, ఏ సమస్యలతో, ఏ వ్యాధులతో, ఏ బాధలతో, ఏ ఆర్థిక ఇబ్బందులతో, ఏ పోరాటాలతో, ఏ అప్పుల బాధలతో మీ సన్నిధిలో ఏడుస్తున్నారు, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, అద్భుతం కలుగును గాక. వారి జీవితాల్లో నూతన కారాలు, నూతన ద్వారాలు తెరవబడును గాక యేసు నామములో. ఓ రాబా సఖారాల రమ్మ పూరాల రబ. అందరి బంధకాలు తెంచివేయండి. మీరే చాలిన దేవుడు, తోడుండండి.
మీరే కృప చూపించండి, అద్భుతం చేయండి యేసునామం. ప్రతి వారిని మీరు పోషించే దేవుడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయడని సెలవిచ్చిన దేవుడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని సెలవిచ్చిన దేవుడు. ప్రతి వారికి నెమ్మది, విశ్రాంతి, సమాధానం మీరు అనుగ్రహించి బలపరచు, స్థిరపరచుమని ఈ దినం మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ దేవా మీకే స్తుతి మహిమ చెల్లిస్తూ సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు మాటలు మనం ధ్యానించడానికి అల్పులమైన మనకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. బ్రదర్ అనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం అందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఇంతవరకు ప్రభు చూపిన కృప అంతటిని బట్టి ప్రభు మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామం పేరట మీకందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.